నమస్తే. మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు మనం ఇందిరమ్మ ఇండ్ల కోసం, రేషన్ కార్డుల కోసం, 2500 రూపాయల పథకం కోసం, అలాగే ఇంకా అనేక సంక్షేమ పథకాలు అంటే 6 గ్యారంటీలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది క్రితం ఇచ్చిన 6 గ్యారంటీల పథకాల కోసం ఏది దరఖాస్తు చేసినో దరఖాస్తుదారులు, లబ్ధిదారులు వారంతా కూడా తమకు మంజూరైనే లేదని తెలుసుకునేందుకు ఇక్కడికి రావటం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి స్పందిస్తున్నారు. కానీ సంక్షేమ పథకాల పట్ల మిశ్రమ స్పందన వస్తుంది. కొందరికి వచ్చాయని, కొందరికి రాలేదని, అనర్హులకు వచ్చాయని, అర్హులకు రాలేదని, రేషన్ కార్డు లేక 14 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నా ఇప్పటికి కూడా కార్డు రాలేదని చాలామంది, వచ్చిన వాళ్ళు సంతోషపడుతూ రాని వాళ్ళు బాధపడుతూ అధికారుల మీద తిరగబడే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనం ఇప్పుడు ప్రజలతో కొన్ని విషయాలు మాట్లాడి చూద్దాం. నమస్తే అన్న, మీ పేరు? చుక్క బాలకృష్ణ అన్న. బాలకృష్ణ గారు, ఈ ప్రజాపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? ఈ ప్రజాపాలన మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయింది కదండి, 11 నెలలు అయింది కదా. 11 నెలల గవర్నమెంట్ మాత్రం బాగా పనిచేస్తుంది. గత 10 సంవత్సరాలు పేద ప్రజలు బాగా ఇసుకిపోయారండి గవర్నమెంట్ గురించి. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఒక వార్డుకు వచ్చేసి ఒకటే ఇల్లు వచ్చింది. దానికి దరఖాస్తుల కోసం అనేక డబ్బులు జమ చేశారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో, ఓన్లీ అప్లికేషన్లకే. అది లేకుండా ప్రజల వద్దకు పాలని ఈ గవర్నమెంట్ ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలకు స్వచ్ఛంగా తెలుసుకొని వాళ్ళే దరఖాస్తు ఫ్రీకి ఇచ్చి మాతో అప్లికేషన్ పెట్టించుకొని 10 ఏళ్ల కాంచి లేని రేషన్ కార్డులు కూడా ప్రజలకు అందుబాటులో వాళ్ళే చర్చించి నిర్ణయించి కార్డులు ఇచ్చిపోతారు. ఇది బాగుందండి, గవర్నమెంట్ మాత్రం బాగుందా? బాగుందండి. లేని వాళ్ళకే ఇల్లు ఇవ్వాలి, ఏం లేని వాళ్ళకి ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళకి ఇండ్లు కంపల్సరీ ఇవ్వాలి. లేని వాళ్ళకి మాత్రం చూసి గుర్తించి, ప్రభుత్వం గుర్తించి లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చేవారు. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇస్తారా? ఉన్న వాళ్ళ పేర్లు కొన్ని వెళ్ళినాయి, లేని వాళ్ళని పెట్టుకున్నాం, ఉన్న వాళ్ళ పేర్లు వెళ్ళినాయి. కొంచెం ఇబ్బందికి గురి అయ్యారు, మళ్ళీ అప్లికేషన్లు పెట్టినాం. వాళ్ళు గుర్తించి, ప్రభుత్వం గుర్తించి పేదవాళ్ళకి ఇల్లు, లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అవును సార్. అయితే నేను ఇందిరమ్మ పథకం అప్లై చేసుకున్నాను సార్. నాకు లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది, మన టీఆర్ఎస్ ఉన్నప్పుడు వచ్చింది. కానీ డ్రా సిస్టమ్ అని పెట్టేసి అసలు నాకు ఏమీ లేదు, ప్లేస్ లేదు, ఏది లేదు. అయినా కూడా డ్రా సిస్టమ్ అని పెట్టి నాకు అసలు రాకుండా చేసింది, రాలేదు. లిస్ట్లో మాత్రం నేమ్ వచ్చింది. కనీసం ఇప్పుడైనా ఇస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. దరఖాస్తు పెట్టిన సార్, లిస్ట్లో నేమ్ కూడా వచ్చింది. కానీ వస్తుందన్న నమ్మకం అయితే ఉంది సార్. ఈసారి ఇవ్వకపోతే మాత్రం నేను ధర్నా చేయాల్సి వస్తుంది సార్. ఖచ్చితంగా చేస్తా సార్, ఖచ్చితంగా చేస్తాను. నేను ఇస్తారనే నమ్మకం అయితే ఉంది సార్. చూస్తాను, నేను వెయిట్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తారు కదా, అప్పుడు రాకపోతే చూస్తా. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ నేను కూడా దరఖాస్తు పెట్టిన సార్. నాకు ఇల్లు లేదనే దరఖాస్తు పెట్టిన. నాకు లిస్ట్లో పేరు రాలేదు. మరి నేను కూడా పార్టీలో తిరిగినా, పార్టీ సేవ చేసిన, నేను అన్ని చేసిన. కానీ ఈసారి మాత్రం నాకు ఇల్లు ఇవ్వకుంటే బాగుండదు సార్. అదే నేను మాట్లాడుతున్నా. దరఖాస్తు పెట్టినా మరి పేరైతే రాలేదు లిస్ట్లో. సర్వేలు వచ్చింది, సర్వేలు వస్తే ఫోటో దింపారు. ఖాళీ స్థలం ఉంటే ఇల్లు ఇస్తారన్నారు. ఫోటో దిగిన ఖాళీ స్థలం కాడ. కానీ ఇప్పుడు పేరు రాలేదు సార్ నాకు. మళ్ళీ దరఖాస్తు కూడా పెట్టిన. ఇప్పుడు గతంలో 6 గ్యారంటీల కోసం దరఖాస్తు చేసింది కదా ప్రజాపాలనలో, మరి అందులో మీకు ఏమైనా మంజూరైనాయా? మాకు మంజూరైనాయి. 6 గ్యారెంటీలలో రైతు బంధు వచ్చింది మాకు. ఇప్పుడు కరెంటు బిల్లు ఒకటి వచ్చింది. ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్ పెట్టుకున్నాం, ఒకటి వచ్చింది, శాంక్షన్ అయింది. వెరిఫికేషన్లో ఒకటి అయింది. ఇక రైతు భరోసా కూడా రేపు మాకు రాబోతున్నది. కాబట్టి ప్రస్తుతానికి పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా డిఫరెంట్ ఉన్నది, మంచిగానే ఉన్నది గవర్నమెంట్ అని చెప్పి. ఇంద్రం ఇల్లు రావాలని వచ్చాం సార్. ఇంద్రం ఇల్లు కోసం వచ్చాం. మీకు ఇల్లు లేదా? లేదు. అంటే 6 గ్యారంటీలు అప్పుడు దరఖాస్తు చేసిందా? చేసాం. దాంట్లో రేషన్ కార్డు అమలైంది, ఇల్లు రాలేదు, ఇంకా సెలెక్ట్ అవ్వలేదని మళ్ళీ దానికి పెట్టడానికి వచ్చాం. దానికి సంబంధించి అప్లికేషన్ ఇవ్వమని చెప్పారు. ఇవ్వమని చెప్పారు, ఇచ్చాం. అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అయింది కదా, ఈ ప్రభుత్వంలో ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిందో 6 గ్యారంటీలని, ఆ పథకాలు ఇప్పుడు రెండో ప్రజాపాలన కదా, ఆ పథకాలు క్రమ పద్ధతిలో అమలు జరుగుతాయని అనుకుంటారా? జరుగుతున్నాయండి. ఎందుకంటే మాకు పెళ్ళయి ఇప్పటికి 13 సంవత్సరాలుగా ఇంతవరకు రేషన్ కార్డు రాలేదు. ఎవరు కూడా మాకు ఇప్పలేదు. రేవంత్ రెడ్డి సార్ రాగానే మాకు రేషన్ కార్డు వచ్చింది. దానికి చాలా సంతోషంగా ఉంది. దానివల్ల ఇల్లు కూడా వస్తే ఇంకా చాలా సంతోషంగా ఉంది. మాకు నలుగురు పిల్లలు, ఇంతవరకు రేషన్ కార్డు లేదని ఎక్కడికైనా వెళ్ళాలన్నా రేషన్ కార్డు అడుగుతున్నారు. అది రాలేదు, ఇంకా అమలు చేయలేదని అంటే మీరు సొంతగా అప్లై చేసుకోమన్నారు. అప్లై చేసినా రాలేదు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే దానికి ఇచ్చాము, వచ్చింది. అయితే సార్ ఒకటే ఏంటంటే ప్రజలు కోరుకునేది ఆ విషయాలు పెట్టిన మాట బాగానే ఉంది. కానీ
దాన్ని ఇంప్రూవ్ చేసుట్లా మాత్రం ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పేసి అనుకోవాలి. ఎందుకు అని అంటే ఇప్పుడు పెట్టిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇండ్లు కావచ్చు, లేదా పింఛన్లు కావచ్చు, ఇంకా చాలా రకరకాలుగా ఇప్పుడు రేషన్ కార్డులు అవుతుంది. ఇంపార్టెంట్గా చూసుకుంటే ఏంటంటే రేషన్ కార్డులు ఏమాత్రం కూడా ఇంతవరకు విషయన చరిత్ర లేదు. ఫస్ట్ సంతకము దాని మీదనే పెడతారన్న ఒక ఆలోచనతోటి బాగా పబ్లిక్ ఇట్లా కూలినాలు చేసుకునే వ్యక్తులు చాలామంది లక్షలాదిగా ఉన్నాయి రేషన్ కార్డులు. వాళ్ళందరూ ఎదురు చూసారు, కానీ సంవత్సరం గడిచినప్పటికి కూడా రేషన్ కార్డులు మాత్రం కాలేదు. అయితే ఇంతకుముందుకు ప్రజాపాలన దరఖాస్తులు చేసుకున్నారు కాబట్టి అప్పుడు పెట్టుకున్నప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇంప్రూవ్ చేసి రిలీజ్ అయితే బాగుండేది. మళ్ళీ ఇప్పుడు దేనికి దరఖాస్తు చేసుకోవాలి, ఇప్పుడు ఏ ఇంటానికి వచ్చినాం అనేది జనం కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అంతే. చూశారు కదా ప్రజాపాలనలో ప్రజల స్పందన ఏ విధంగా ఉంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం, అలాగే ఖాళీ జాగా లేని వాళ్ళు, ఖాళీ జాగా ఉన్నవాళ్ళు ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అనేక మంది రేషన్ కార్డుల కోసం, ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు రాలేదు. అనేక దరఖాస్తులు పెట్టినా కూడా ఇప్పుడు రేషన్ కార్డులు వస్తాయనే ఆశతోని దరఖాస్తులు చేశాం. కొందరికే వచ్చాయి, మరి కొందరికి రాలేదు, అయినా మళ్ళీ అప్లై చేశాం. ఇలా సంక్షేమ పథకాలన్నీ కూడా సంతృప్తికరంగా ఉన్నాయి అని కొందరు, సంతృప్తికరంగా లేవని మరికొందరు తమ వ్యక్తిగతమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే కాంగ్రెస్ సంవత్సర పాలనలో, ప్రజాపాలనలో ఖచ్చితంగా మంచి పథకాలే అమలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం భేష్ అని చెప్పేసి ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.